ఈ ఆట ఆనవాయితీగా ప్రారంభించే క్రీడ క్రికెట్. ఇప్పుడు క్రికెట్ అనే క్రీడతో మన సంక్రాంతి యువజనోత్సవాలు ప్రారంభిస్తున్నాం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గ్రామ ప్రథమ పౌరులైనటువంటి గవర్నర్ శ్రీ తామర మదన్ గారు, అలాగే మాజీ సర్పంచులు గవర్నర్ శ్రీ తామర త్రిలోచనరావు గారు, మాజీ ఎంపీటీ సభ్యురాలు గవర్నర్లు శ్రీమతి పోతనపల్లి గీతమ్మ గారు, అలాగే మరో మాజీ ఎంపీటీ సభ్యులు గవర్నర్ శ్రీ మధ్యల రామారావు గారు, అదేవిధంగా యువజన సంఘాల ప్రతినిధులు బొడ్డపాడు యువజన సంఘం ప్రతినిధి గవర్నర్ శ్రీ బొడ్డు జగన్, అలాగే జేబీ యువజన సంఘం అధ్యక్షులు గవర్నర్ శ్రీ పోతనపల్లి గణపతి గారు, అలాగే బొడ్డపాడు యువజన సంఘం అధ్యక్షులు గవర్నర్ శ్రీ తెలుకుల గణేష్, అదేవిధంగా మహిళా సంఘాల ప్రతినిధులు POW నుండి శ్రీమతి పోతనపల్లి కుసుమ గారు, అలాగే చైతన్య మహిళా సంఘం నుండి గవర్నర్ శ్రీమతి సుందరమ్మ గారు, అలాగే భువనేశ్వర్ గారు, అలాగే రైతు సంఘాల నుండి అన్నదాత రైతు సంఘం నుండి శ్రీ రాజా శ్రీనివాసరావు గారు, అలాగే బొట్టపాడు రైతు సంఘం నుండి రామారావు గారు, సైనిక్ యూనియన్ సంఘం నుండి బొట్టపాడు రైతు సంఘం నుండి బొడ్డు సింహాద్రి గారు, అలాగే వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, వివిధ రైతు సంఘాల ప్రతినిధులు, వివిధ యువజన సంఘాల ప్రతినిధుల కలయికతో మనం ప్రతి ఏట డ్యాన్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గవర్నర్ శ్రీ బైనపల్లి కేశవరావు గారు ఈ స్థానానికి ఆశీలు అవుతారని కోరుచున్నాం. అలాగే గ్రామ పెద్దలు గవర్నర్ శ్రీ దాసర్ శ్రీరాములు గారు, అలాగే కుత్తు మేమలయ్య గారు, పుత్తూరు దుష్యంత్ గారు, మద్దుల ధర్మారావు గారు, రేయి పాపారావు గారు, అలాగే సంక్రాంతి యువజనోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు 50 మంది, అలాగే కోశాధికారి బొడ్డు దుష్యంత్ గారు, బత్తిన వాసుదేవ్ గారు, గర్తం తులసిరావు గారు, తామర మోహన్, నిర్వహణ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి నిర్వహణ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గవర్నీలు శ్రీ మన బొట్టపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గవర్నర్ శ్రీ తామర మదన్ గారు ప్రారంభిస్తారని కోరుచున్నాం.